హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ చిప్స్. కొంతమందికి అన్నం తినేటప్పుడు ముఖ్యంగా పప్పులోకి నంచుకోవడానికి ఏదో ఒకటి అడుగుతారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసి గింజలను తీసేయాలి. ఇలా గింజలన్నింటినీ తీసేశాక ఇప్పుడు ఇలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి 10 నిమిషాలు అలా ఉంచి తర్వాత నీటిని పూర్తిగా వంపేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో ఇలా చిన్న గరిటెతో 2 గరిటెల బియ్యం పిండి, 2 గరిటెల కార్న్ ఫ్లోర్ వేయాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి పిండినంతటిని ఈ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కాస్త వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఆయిల్లో ఇలా విడివిడిగా వేసుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చి కాకరకాయ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ లోపు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇలా ఆయిల్ పైన ఉడుకు తగ్గి కాకరకాయలు క్రిస్పీగా అయ్యాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుప్పెడు కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ చిప్స్ మీద చల్లాలి. మీకు కావాలంటే పల్లీలు కూడా వేయించుకొని తీసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఈ కాకరకాయ చిప్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.